పరిగి నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా 19 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అన్నది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా పెద్ద గ్రామాలైనటువంటి 5000 జనాభా ఉన్నటువంటి కిష్టాపూర్ లాంటి గ్రామాలు కూడా ఈరోజు పోటీ లేకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులందరూ కూర్చొని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు దీని వెనుక కృషి చేసినటువంటి వాళ్ళందరి నాయకులకు కూడా నేను వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలాల వారీగా దోమ మండలంలో 5 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. చౌడాపూర్ మండలంలో 6 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. గండేడు మండలంలో 2 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. పరిగి మండలంలో 2 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మహమ్మదాబాద్లో 1 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. కుల్కచర్ల మండలంలో 3 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మొత్తం 19 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇంకా కొంతమంది కొద్దిగా లేట్ అయిందని చెప్పి వాళ్ళను యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే ఇంకా కొంతమంది కూడా ఎన్నికయ్యే పరిస్థితి ఉంటుండే. ముఖ్యంగా గ్రామాల వారీగా చెప్పదలుచుకున్నాను. మన తిరుమలాపూర్ నుంచి వార్ల మాధవి కుల్కచర్ల, అదేవిధంగా పి సంతోష బోటియా నాయక్ తాండా కుల్కచర్ల, సీతారాం నాయక్ యాటకర్ల తాండా ఎత్తుకాల్వ తాండా కుల్కచర్ల, అదేవిధంగా రమ్మీబాయి నేనావత్ రూప్ సింగ్ తాండా ఇక్కడే ఉన్నావు కదమ్మా, అదే రైట్ ఓకే. అదేవిధంగా వర్తే గోపాల్ బల్కాయపేట తాండా, అదేవిధంగా రామచందర్ ఆమ్దాలగడ్డ తాండా, అదేవిధంగా నారాయణ్ కుదావత్ నారాయణ, ఇదేంది కేతావత్ నారాయణ్, ఇది వచ్చేసి చౌడాపూర్ మండలము. ఏందమ్మా ఇది సాహెబ్ తాండనా కోన్లికమ్యా మీర్సాబ్ తాండా, వల్కే రాధిక కిష్టంపల్లి చౌడాపూర్, అదేవిధంగా రజిత కొత్తపల్లి చౌడాపూర్, పి కిష్టమ్మ లింగన్పల్లి చౌడాపూర్, డి కవిత మక్తా వెంకటాపూర్ చౌడాపూర్, అదేవిధంగా నర్సింహులు నాయక్ వాలియా నాయక్ తాండా చౌడాపూర్. ఇది కాకుండా గోపాల్ లింగంపల్లి దోమ మండల్, గోపాల్ వచ్చి ఇక్కడ ఉన్నాడు. అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి దోర్నాల్పల్లి దోమ మండల్, అదేవిధంగా మౌర్య వరలక్ష్మి కిష్టాపూర్ ఇక్కడే ఉంది వరలక్ష్మి. 5000 జనాభాతో కూడినటువంటి పెద్ద గ్రామ పంచాయతీకి దోమ మండల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ గెలవడం అన్నది చాలా సంతోషదాయకం. కవిత చందర్ గొట్ల చిల్క తాండా, అదేవిధంగా సురేఖ రవి పెద్ద తాండా దోమ, చెన్నారెడ్డి అంచన్పల్లి గండేడు మండలం, సునీత మన్సూర్పల్లి గండేడు మండలం. మొత్తం 19 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం. దీంట్లో కొంతమంది గతంలోనే ఒక వారం రోజుల కింద, ఎందుకంటే అక్కడ గండేడు మహమ్మదాబాద్ మనకు ఎన్నికనే రేపు పొద్దుగాలు ఉన్నది, వాళ్ళది ఆల్రెడీ 4 రోజుల కిందనే, కొంతమంది 5-6 రోజుల కింద యూనివర్సిటీ అవన్నీ కూడా మీకు పెట్టినా మేము ఆల్రెడీ. అయితే కొన్ని జాగాల్లో ఉప సర్పంచ్ గురించి కూడా ఇంకా అక్కడ జరుగుతుంది, ఎందుకంటే ఉప సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా ఒక్కోసారి క్రియాశీలకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొక ½ అవర్ 1 అవర్ లోపల వస్తున్నారు. వాళ్ళన్నీ కూడా మీకు ఫోటోలు అన్ని గతంలో కూడా పంపించినాం, మళ్ళీ కూడా పంపించడం జరుగుతుంది. మొత్తం 19 మంది సర్పంచులు ఈరోజు ఏకగ్రీవంగా జరగడం అన్నది పరిగి అదే ఒక్క నిమిషం నేను చెప్తాం. మనం 19 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, ఇంకా వార్డు సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఇంకా కొంతమంది అది లాస్ట్ అవర్లో రావడం మూలంగా, కొంత లేట్ కావడం మూలంగా యాక్సెప్ట్ కాలేదు, కానీ అక్కడ ఎన్నికేం లేదు, జస్ట్ అందరు కలిసి అది చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా గెలిచినట్టే లెక్క. ఎక్కడ చూసినా సరే వార్ ఈజ్ 1 సైడ్, అంటే 2 సైడ్స్ లేదు, వార్ ఈజ్ 1 సైడ్.